చాలా వరకు ఓవరాల్ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియాలో చాలా వరకు మందకృష్ణ మాదిగ వర్సెస్ బ్రాహ్మణుల టాపిక్ అయితే ఎక్కువగా నడుస్తుంది. అసలు ఏంటి వీళ్ళు మాటకు మాట అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టడాలు, లేకపోతే ఒక్కరి స్థాయిని ఒక్కరు దిగదార్చుకోవడం లాంటివి జరుగుతున్నాయి. అసలు ఏంటి మేడం, అసలు ఈ ఓవరాల్ సమాజానికి ఏం యూజ్ ఉంది వీళ్ళ వల్ల? చాలా యూజ్ ఉంది. ఏంటంటే అసలు ఎందుకు ఈ మందకృష్ణ మాదిగ బయటకు వచ్చారు, మాట్లాడారు అనేది చూసుకుంటే, సుప్రీంకోర్టులో మొన్న ఒక తీర్పు వెలువడింది. అదేంటి అంటే, ఎవరైనా సరే హిందువులు క్రిస్టియన్ మతానికి మారిన వాళ్ళని బీసీసీలో కేటగిరీకి మారుస్తారు తప్పితే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్స్లో వచ్చే సదుపాయాలు ఉండవు, ఆ సౌకర్యాలు ఉండవు అని ఆ తీర్పుని చాలామంది కాంట్రడిక్ట్ చేశారు. నేను కూడా కాంట్రడిక్ట్ చేశాను. అయితే నేను ఆల్రెడీ 4-5 సందర్భాల్లో మాట్లాడున్నాను కూడా ఆ విషయం మీద. అది అసలు ఇదే రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టమైన మతాన్ని మీరు ఆచరించవచ్చు అని ఉంది. దానికి వ్యతిరేకం అవుతుంది కదా, ఇలా కాంట్రడిక్షన్ అది. అలాగే ఆ కులంలో పుట్టినందుకు గాను ఆ కులంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. అంతేగాని వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు అనే దాన్ని బట్టి ఇవ్వలేదు. ఇప్పుడు వేరే దేవుణ్ణి పూజించారు అనుకోండి, వాళ్ళ కులం మారిపోద్దా? ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్లో వాళ్ళ క్యాస్ట్ మారిపోతుందా? మారదు కదా. మతం వేరు, కులం వేరు. కులము ఏ కులంలో పుట్టామో ఆ కులంలోనే చస్తాం. కానీ మతం అట్లా కాదు. ఏ మతంలో పుట్టినా ఇంకో మతంలో చచ్చిపోవచ్చు. కులాన్ని కాదని హక్కు లేదు కదా. ఇప్పుడు నేనున్నానండి, నేను అగ్రవర్ణంలో పుట్టాను, నాకు ఎస్సీ కులంలో వచ్చే సౌకర్యాలు సోకాళ్ళ హక్కులో కావాలని అనుకున్నాను. నేను వెళ్ళి నన్ను ఆ కులంలోకి మార్చండి అన్నాను అనుకోండి, మారుస్తారా? మార్చరు కదా. పోనీ అగ్ర కులంలో ఉన్నవాళ్ళు హిందూ మతాన్ని కాదని క్రైస్తవ మతాన్ని తీసుకున్నారనుకోండి, మరి వాళ్ళని బీసీసీలో వేస్తారా? తీసుకెళ్ళి వేయాలిగా. మరి ఇప్పుడు దేవుణ్ణి పూజించి మతం మారారు మీరు అంటే, మీరు ఏ రిజర్వేషన్స్ వ్యవస్థలో ఉన్నారో ఆ రిజర్వేషన్ వ్యవస్థ నుంచి ఇంకో రిజర్వేషన్ వ్యవస్థలోకి వెళ్ళిపోతారని చెప్పారు. అవును. మరి ఇప్పుడు నేను అగ్రవర్ణంలో పుట్టాను, హిందూ మతంలోనే పుట్టాను, నేను క్రైస్తవ మతం తీసుకున్నాను, మతం మారాను కదా నేను, నన్ను బీసీసీలో వేయాలి. మరి వాళ్ళని వేసినప్పుడు నన్ను కూడా వేయాలి, అది నేను అడిగేది. ఈ విషయం మీదనే మందకృష్ణ మాదిగ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది